ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినంలో నీ సన్నిధిలోకి రావడానికి మా వర్క్ ప్లేసెస్‌లో మాకున్న టెన్షన్స్, స్ట్రెస్, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇదిగో దేవా వీక్లీ వన్స్ ప్రభా నువ్వు ఇచ్చిన కమాండ్మెంట్ ప్రభా నీ సన్నిధిలోకి వచ్చి మా జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, ప్రభా సరి చేసుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఒక బిగ్గర్ ఫ్యామిలీగా మేము ఇట్లా జాయిన్ అవ్వడానికి గత ఒకరు మధ్యన ఒకరి సంబంధాలు పెంపొందించడానికి మాకు ఇచ్చిన ఫెలోషిప్ని బట్టి నీకు కొందాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుది కదవా ఈ ఆరాధనంతా నీ మహిమకరంగా జరగడానికి కృపించబడి మా పాటల్లో, ఆరాధనలో, నీ వాక్య ధ్యానంలో ఈ విధవా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించి మాతో ఏ సత్యాలైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో అది పాటల ద్వారా, వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. We proceed further into worship time. మా బైబిల్స్ని ఓపెన్ చేసి మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. When he saw the crowds, he had compassion on them because they were harassed and helpless like sheep without a shepherd. Then he said to his disciples, "The harvest is plentiful, but the workers are few. So ask the Lord for the harvest, therefore to send out the workers into the harvest field." అలాగనే మీరు మార్కు సువార్త కూడా తీయాలని ఇష్టపడుతున్నాను. నేనే చదువుతున్నాను. ఎవరైనా చదువుతారా? హెల్ప్ చేస్తారా కొంచెం? మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. Mark 6, 6th chapter and 34th verse. యేసు ప్రభుల వారు గొప్ప జనసమూహాన్ని చూస్తున్నారు. అంత జనసమూహము ఆయన వెంబడి వస్తుంటే, ఒకవేళ నా వెంబడి గొప్ప జనసమూహం వచ్చిందనుకోండి, నాకెలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైడ్ వచ్చేస్తుంది. ఇంత జనసమూహం నన్ను వెంబడిస్తుంది, నన్ను కాబట్టి వెంబడిస్తుంది అనేటువంటి ప్రైడ్ వస్తుంది. కానీ యేసు ప్రభుల వారు అలా అనుకోలేదు. ఏం చేశారంటే, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఇంక అర్థమైంది. ఎలా ఉన్నారంటే వాళ్ళు, మార్కు సువార్త 6th చాప్టర్ 34లో కదా పెంచి 34. When Jesus landed and saw a large crowd, he had compassion on them, because they were like sheep without a shepherd. వాళ్ళని చూస్తే ఈయనకి ప్రైడ్ రాలేదు కానీ కంపాషన్ వచ్చిందండి. కంపాషన్ అంటే ఏంటి? కంపాషన్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అండ్ హార్ట్ అనుకుంటారా? దానికి వాడినటువంటి గ్రీక్ వర్డ్ కానీ, దానికి అసలైనటువంటి అంటే కంప్లీట్ మీనింగ్ కానీ చూస్తే, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ స్టమక్. నీ 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 యొక్క కడుపులో నుంచి జీవధారలు బయటకొస్తాయని చెప్పి ఇంకొక వాక్యం చెప్తుంది కదా! అంటే నువ్వు ఎక్కడ కంపాషనేట్‌గా ఫీల్ అవుతావు, ఎక్కడి నుంచి వస్తుందనంటే, ఇట్స్ నాట్ ఫ్రమ్ యువర్ మైండ్ ఆర్ హార్ట్, కమ్స్ ఫ్రమ్ బెల్లీ. అంటే కడుపు రగిలిపోతుందని చెప్పి విన్నారా మీరు? ఒకరిని చూసినప్పుడు కడుపులో రగులుతుందని చెప్పి విన్నారా? అంటే ఒకరు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎలాగైతే మన కడుపులో రగలడం మొదలుపెడుతుందో, అలాగంటే వాళ్ళ స్థితిని చూసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కంపాషన్ రావాలి. సో, ఎప్పుడైతే కంపాషనేట్‌గా మనం అవుతామో, ఆయన వెంటనే వాళ్ళని చూసి టీచ్ చేయడం స్టార్ట్ చేశాడంట. అంటే ఒకవేళ ఇలా రాసుందనుకోండి ఇక్కడ, వెన్ ఆల్ఫా సా ద లార్జ్ క్రౌడ్స్ ఫాలోయింగ్ హర్ అని చెప్తే, వాళ్ళు షెపర్డ్ లేని ఒకవేళ షీప్ లాగా కనిపిస్తే నేనేం చేయాలి? ఐ షుడ్ స్టార్ట్ టీచింగ్. నేను గాని అలాంటి పని చేసి వాడిని విడిపించకపోతే,
ఐఎమ్ అకౌంటబుల్. ఐఎమ్ అకౌంటబుల్. వాళ్ళు ఎలాగన్నారంటే హరాస్మెంట్‌కి అంటే షెపర్డ్ లేని షీప్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? షెపర్డ్ లేని షీప్ ఎలా ఉంటది? ఒకటి ఆ! చెదిరిపోతారు కదా! వాళ్ళకి డైరెక్షన్ ఉండదు. ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. అంతే కాకుండా ఒక షెపర్డ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. అలాంటి షెపర్డే కానీ లేకపోతే వాళ్ళు వల్నరబుల్‌గా అయిపోతారు. అంటే ఎనీబడీ కెన్ కమ్ అండ్ అటాక్ దెమ్. ఆ విధంగా లైక్ వల్నరబుల్ స్టేట్‌లో ఉన్నటువంటి ప్రజల్ని చూసి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఐ షుడ్ టీచ్ దెమ్ అనుకుంటున్నాడు. ఫస్ట్ నీడ్ వచ్చి ఏంటంటే వి షుడ్ పీపుల్. ఎందుకు టీచ్ చేయాలంటే సో దట్ దే కెన్ కమ్ విదిన్ ది ఫెన్సింగ్. దేవుని దగ్గరికి వాళ్ళు రాగలగాలి. వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉందనంటే దే ఆర్ ఇన్ వల్నరబుల్ స్టేట్. దే ఆర్ డైరెక్షన్‌లెస్. దే ఆర్ నాట్ ప్రొటెక్ట్. ఇలాంటి స్థితిలో చూసినటువంటి ప్రజలను చూసి ఆయనకి కంపాషన్ వచ్చింది. ఈరోజు మన చుట్టూ అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కళ్ళు తెరిసి చూసారా? చూసామా మనం? ఇలాగే ఈ ఈ ఈ ఈ యొక్క సినారియోలే కాదు. ఆయన లార్జ్ క్రౌడ్స్‌ని జీసస్ ఎక్కడైతే బయటికెళ్లారో ఆయన చుట్టూ చాలా క్రౌడ్స్‌ని చూస్తాం మనం. ఆయన చనిపోయినప్పుడు మటుకు ఆయన చుట్టూ ఎవ్వరు లేరు. వెన్ హి వాస్ స్టాండింగ్ అట్ ది అల్టిమేట్ పోడియం దట్ ఈస్ క్రాస్. నో వన్ వాస్ దేర్. అమేజింగ్‌లీ, షాకింగ్‌లీ కదా! ఆయన్ని అలా వెంబడిస్తున్నప్పుడు అందులో నుంచి ఒక విడో ఆమె యొక్క ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే అక్కడ కూడా ఆయన వాస్ కంపాషనేట్. వెన్ హి సా ద సిట్యుయేషన్ ఆర్ ద స్టేట్ ఆఫ్ దట్ విడో. ఒకవేళ మన చుట్టూ గాని అంతమంది ఉంటే, ఒక విడో వైపుకి విడోని చూసేటువంటి టైం ఉంటుందా? లేదంటే ఆ కంపాషన్ ఉంటుందా మనకి? వెన్ యూ రీడ్ అబౌట్ జీసస్, యాక్చువల్లీ వి హావ్ టు బికమ్ లైక్ జీసస్. అది వదిలేసి మనం ఏమనుకుంటామంటే నన్ను కాబట్టి ఇంతమంది వెంబడిస్తున్నారు. నన్ను కాబట్టి ఇంతమంది చూస్తున్నారు అనేటువంటి ప్రైడే వస్తుంది కానీ కంపాషన్ ఎక్కడుంది? వాట్ దిస్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈస్ లాకింగ్ టుడే అనంటే వి లాక్ ద కంపాషన్ దట్ హాస్ టు కమ్ ఫ్రమ్ అవర్. ఒకవేళ మన మైండ్‌లో ఏమన్నా ఉంటదేమో అలాంటి ఫీలింగ్. జాలి, పిటీ, కంపాషన్ ఈస్ నాట్ ఈక్వల్ టు పిటీ. పిటీ ఇక్కడి నుంచి వస్తదేమో. బట్ కంపాషన్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బిలీఫ్. హావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ షెపర్డ్‌లెస్ అలాంటి షీప్‌ని చూసినప్పుడు ఆయన అలాంటి కంపాషనేట్ హార్ట్‌తో వాళ్ళు మూవ్ అయ్యి ఏం చేశాడంటే ఫస్ట్ హి స్టార్టెడ్ టు టీచ్ దెమ్. అలాంటి టీచింగ్స్ ఇచ్చి వాళ్ళని ఆ తర్వాత మనం మత్తయిలో చూసినప్పుడు కూడా డిఫరెంట్ లూక్‌లో ఎక్కడైనా సరే ఆయన ఆ స్థితిలో ఉన్న వాళ్ళని కోసమే కాదు. ఆయన దగ్గరికి టీచింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళని కూడా 3 రోజుల నుంచి ఉన్నారు నాతో పాటు వీళ్ళు. వీళ్ళకి నేను అన్నం పెట్టాలి. అంటే పీపుల్ యొక్క నీడ్‌ని ఆయన గ్రహించడం. వాళ్ళని ఆ ఫెన్సింగ్‌లోకి తీసుకురావడం. వాటిని కలిగి ఉండడం. ఈరోజు నేనే ఆ ప్లేస్‌లో ఉంటే నేనేం చేస్తాను? మేబీ జీసస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. వెన్ విల్ యూ హ్యావ్ దట్ కంపాషనేట్ హార్ట్ అండ్ వెన్ విల్ యూ స్టార్ట్ టీచింగ్? మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించాడు. మనము షీప్ అంటే ఎట్లా అనుకుంటామంటే షీప్ కాకుండా ఇంకొక ఏదైనా యానిమల్ ఆయన అక్కడ పెట్టుండొచ్చు. బట్ షీప్ ఆర్ రియల్లీ డిపెండెంట్. కంప్లీట్‌లీ డిపెండెంట్. వేరే ఏ యానిమల్‌తో పోల్చుకున్నా షీప్ వచ్చి ఎక్స్‌క్లూజివ్ నేచర్ ఆఫ్ షీప్ ఏంటంటే దే డిపెండ్ ఆన్ ద షెపర్డ్ కంప్లీట్‌లీ. ఆ డైరెక్షన్ ఇస్తే తప్ప షీప్‌కి అర్థం కాదు. అలాంటి స్టేట్‌లో మనం ఉన్నాము పాపం విషయంలో అని చెప్పి ఆయన చాలా చక్కగా మన యొక్క స్టేట్‌ని చెప్తున్నాడు. సో వాట్ యూ నీడ్? యూ నీడ్ ఎ షెపర్డ్ హూ కెన్ టీచ్ యూ. యూ బికమ్ ఎ షెపర్డ్. కెన్ యూ హ్యావ్ దట్ కంపాషనేట్ హార్ట్, కంపాషనేట్ బెల్లీ టుడే? ఈరోజు మనము ఆ కళ్ళు తెరిసి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది పైకి నవ్వుతూ ఉంటాం మనం. కానీ లోపల ఎంత బాధ ఉందో ఎవరికి తెలుసు? అలాంటి వాళ్ళని ఆదరించడం కోసం, అలాంటి వాళ్ళని మళ్ళీ ఆ యొక్క ఫెన్సింగ్‌లోకి తీసుకురావడం కోసం, ఆ యొక్క వల్నరబుల్ స్టేట్ నుంచి వాళ్ళని రక్షించడం కోసము, వాళ్ళకి ఏం కావాలో, ఫుడ్ కావాలా, ఏం కావాలో అవన్నీ ఆ స్పిరిచ్యువల్ ఫుడ్, స్పిరిచ్యువల్ డైరెక్షన్, ఆ యొక్క వల్నరబుల్ స్టేట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వడం. ఇవన్నీ మేబీ దే ఆర్ ద నీడ్స్. ఈరోజు అది అర్థం చేసుకుంటున్నాం మనము. ఎంతసేపు నాకు జాబ్ కావాలి, నా యొక్క ఫ్యామిలీ అప్పుల నుంచి విడిపించబడాలి, నేను. నెక్స్ట్ ఎప్పుడు నువ్వెక్కడుంటావంటే, నాకు తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు.
He never worried about building a house for himself. He had that compassionate belly. ఇక్కడి నుంచి రావాలి మనకు. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు నిజంగా ఆ యొక్క పీపుల్ని చూసి వాళ్ళ యొక్క స్టేట్ని రి అది అర్థం చేసుకొని వాళ్ళని మనము తిరిగి నడిపిస్తాం. అలాంటి స్టేట్లో నేను ఒక రోజు ఉన్నప్పుడు ఆయన నన్ను అలా చేశాడు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఈరోజు మనము థ్యాంక్ఫుల్ సండేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేను ఏ స్థితిలో ఉంటే ఆయన నన్ను రక్షించాడో ఆ స్థితిలో నా పక్కోడు కూడా ఉన్నాడు అటువంటి స్థితిని మనం చూసినప్పుడు we should have that compassionate hearts and minds and bellies. You are called for that. ఈరోజు మనం అందరం లేచి నుంచొని ఒక్కసారి వర్షిప్లోకి ఇంతవరకు మనల్ని టీం నడిపించారు. ఇంకా మన హార్ట్స్ని ఓపెన్ చేసి మనం వర్షిప్ చేయబోతున్నాం. దానికోసం మన హార్ట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. మేబీ వి ఫెయిల్ టు సీ దట్ రియల్ స్టేట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్. Lord, open my spiritual eyes so that I can see people as you see them. Jesus could do one thing. He could deal with power and people in a right way. ఇది కానీ మనకు అర్థమైతే పీపుల్ని ఎలా డీల్ చేయాలి, పవర్ని ఎలా డీల్ చేయాలి. When the large crowds follow you, how do you feel? ఇంతమందిలో కూడా నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు నీ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారా? ఏం చూస్తున్నాం మనం మనుషుల్లో? ఇఫ్ యూ కుడ్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ టుడే, గాడ్ ఈస్ రెడీ టు షో యూ ద రియల్ స్టేట్ ఆఫ్ అదర్స్ అండ్ దేర్ నీడ్స్, ద స్పిరిచువల్ నీడ్స్, దేర్ డైరెక్షన్లెస్ స్టేట్. Or are you busy, so busy that you cannot see them, the real state? నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను చూసావు ప్రభు. When I was jobless, when I was in sin, నాకు డబ్బు లేనప్పుడు, జాబ్ లేనప్పుడు, నాకు ఏ ఆదరణ లేనప్పుడు నన్ను చూసావు. నిజంగా ఆ గ్రాటిట్యూడ్ ఉంటే ఈరోజు నీ పక్కనున్న వాళ్ళు అదే స్టేట్లో ఉంటే, ఎందుకని మనం ఆ సెన్సిటివిటీ లేకుండా ఉన్నాం? దిస్ డివోషన్ టైమ్ ఈజ్ టు సెట్ అవర్ క్యారెక్టర్ రైట్. మన హృదయాల్ని పరిశీలించుకోవడానికి ఇది ఒక సమయం. Can we confess before God? దేవుడు నన్ను ఎందుకోసం పిలుచుకున్నాడు అది గమనించామా మనం? His word speaks. Better we obey. Better we obey. Because faith is greater than your logic. Obedience is greater than your common sense. Your common sense says, you have to go this way. Your own understanding says you have to go this way. But what does your faith say? దేవుని వైపు చూద్దామా? మన యొక్క జీవితంలో ఆయన యొక్క పర్పస్, ఆయన నిన్ను పిలుచుకున్నాడు so that you can feed, teach to the crowds who are shepherdless, who are directionless, who are vulnerable. Can you teach them and protect them? Jesus. నేను ఒకరోజు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించుకున్నాడు కాబట్టి I have to give it back to the society. Can we take this decision today? Your money, your time, your efforts, your strength, ఇవన్నీ కూడా నీ కోసమేనా? నీ ఫ్యామిలీ కోసమేనా?
ఈ పాట పాడుతుండగా మనం ఆయన్ని ఆరాధన చేద్దాం. మనకి హృదయాల్ని ఆయనకి సమర్పించుకుందాం. కన్ఫెషన్ తోటి ఒక డెసిషన్ తీసుకుందాం. ఇంతవరకు బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును భూమిపై దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవుని వాక్యాన్ని చదువు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-5 వచనాలు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-5. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు. ప్రేమ గల తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ గోదికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ కుమార్తెని పెట్టుకుని మరి మాకు అందించిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు.
మేము ఒక వ్యక్తులను ఎలా చూడాలి? ప్రపంచాన్ని చూసినప్పుడు కాపరు లేని గొర్రెలు ఎట్లా తప్పిపోతాయో, ప్రభా కనికరం కలిగి వాళ్ళు ఎలా జాలి చూపించడం, ప్రభా ఇతర వ్యక్తుల్ని ఎట్లా చూడాలో మాకు నేర్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా నీ సన్నిధికి వచ్చాం, మరికొన్ని సత్యాలు మాకు బోధించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఒకసారి ఆయన ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. అదేంటే ప్రాబ్లం ఏంటంటే దానికి విపరీతమైన యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది. చిన్న దానికే బాగా డౌన్ అయిపోతా ఉన్నాడు. సో డాక్టర్ చెప్పాడు ఏమనంటే, నీకైతే నేను ఏమి మెడిసిన్ ఇవ్వను, కానీ మెడిసిన్ లేకుండా నేను ఒక చిట్కా చెప్తాను. చిట్కాలు ఎక్కువైనాయి కదా మనకి. సో చిట్కాలు చెప్తాను. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఎంబీబీఎస్ ఫెయిల్డ్ ఉంటారు, చిట్కాలు చెప్తా ఉంటారు. అట్లా ఒక చిట్కా చెప్తాను. ఆ చిట్కా ఏంటంటే, మీరు మెడిసిన్ లేకుండా చెప్పేది అంటే, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒకటి చెప్తాను చేయన్నాడు. ఏంటి ఏదంటే, ఈ మధ్యన ఒక సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, ఆ డైలాగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకో అన్నట్టు. ఏంటి ఏదంటే, లైట్ తీసుకో, అది నీకు నువ్వే చెప్పుకో, లైట్ తీసుకో బై వస్తున్నాయి కదా. సో ఇది బయటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళగానే వైఫ్తో ప్రాబ్లం వచ్చింది, ఇంకా కోపం వచ్చేస్తుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. తనకు దాన్ని చెప్పుకున్నాడు, లైట్ తీసుకో. బాగానే ఉంది, సెట్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ బాస్ నుంచి అదే ప్రాబ్లం వచ్చింది, బాస్తో కూడా అది చెప్తా ఉన్నాడు. బాస్తో ఇరికించినప్పుడు కూడా బాస్తో అదే అన్నాడు, అదంటే లైట్ తీసుకో అని చెప్పుకున్నాడు. అలాగే ఏం చేశాడు అంటే, సుమారు 3 months ప్రతి విషయాన్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి దాన్ని అదే చెప్పుకుని ఉన్నాడు. 3 months తర్వాత మళ్ళీ డాక్టర్ రమ్మన్నాడు, వెళ్ళాడు. డాక్టర్ చెప్పాడు, ఎట్లా పనిచేసింది అంటే, బాగా పనిచేసింది సార్, మెడిసిన్ లేకుండానే రోగాన్ని నయం చేసిన డాక్టర్ అని. డాక్టర్ కళ్ళేసి గుడ్ అని చెప్పి 1000 రూపాయలు బిల్ ఇస్తే లైట్ తీసుకో అన్నాడు డాక్టర్. ప్రాబ్లం ఏంటి అని అంటే, లైట్ తీసుకో అన్న స్టేట్మెంట్ని ఉన్నది కదా, టేక్ ఇట్ ఈజీ, లిమ్కా, జస్ట్ డూ ఇట్, నైకీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ మనం చూసినప్పుడు, లైట్ తీసుకో అన్న స్టేట్మెంట్ అన్నా లైట్గా తీసుకోవాలా, లేదా దాన్నన్నా సీరియస్గా తీసుకోవాలా? అట్లీస్ట్ ఆ స్టేట్మెంట్ అన్నా సీరియస్గా తీసుకోవాలా, లైట్ తీసుకోవాలా? జీవితాన్ని లైట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ స్టేట్మెంట్ అయినా సీరియస్గా తీసుకోవాలి. అప్పుడు జీవితంలో ప్రతిదీ లైట్గా తీసుకోవడానికి ఉండదు. దేవుడు జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎంత సీరియస్గా తీసుకున్నాడు అంటే, తన కుమారుడినే పంపించి శిలువ మీద బలి చేసినంత సీరియస్గా నీ లైఫ్ని, నా లైఫ్ని తీసుకున్నాడు. సో లైఫ్ లైట్గా తీసుకునేది కాదు, నెంబర్ 1. కాబట్టి ఒక సత్యం ఏంటి అని అంటే, ఈరోజు మనం చదువుకున్న 103 లేకపోతే శామ్లో మేము చూసినప్పుడు, 103వ దావీదు కీర్తనలో మేము చూసినప్పుడు, ఇది చూడండి ఇట్లా ఉంది. అదంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎందుకు ఇది చదివించామనంటే, దిస్ ఇస్ నవంబర్ లాస్ట్ వీక్. ఏంటి అని అంటే, థ్యాంక్స్ గివింగ్ డే. దాన్ని ఏమంటారు, కృతజ్ఞత దినము అని అంటాం కదా, ఇంటర్నేషనల్ థ్యాంక్స్ గివింగ్ డే. మన ఇండియాలో కొంచెం తక్కువ, కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఇదొక ఫెస్టివల్ లేదా ఇదొక డే ఉందని ఇండియాకు కూడా తెలిసింది. ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్ కంట్రీస్లోనే మాత్రం తెలిసిన ఇది. సో ఈరోజు దాని మీద దాన్ని బేస్ చేసుకొని సాంగ్స్ అన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాట చూడండి, 103లో అన్నమాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చెప్పుకుంటున్నాడు. నా ప్రాణము, నా అంతరంగములో ఉన్న సమస్తం. నేను పెదవులతో చెప్పేది కాదు. సో ప్రతి పార్ట్ షుడ్ గ్లోరిఫై హిమ్, ప్రైజ్ హిమ్ అన్న సెన్స్ తీసుకొస్తున్నాడు. అంటూ ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవద్దు. నెక్స్ట్ అన్నమాట, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. సో థ్యాంక్స్ గివింగ్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, థ్యాంక్స్ అనే మాట థింక్ అనే మాటలోంచి వచ్చింది. నేను ఆలోచించాలి, నా ప్రాణమా దేనికి థ్యాంక్స్ చెప్పాలంటే, నీకేం చేశాడు, నీ గతంలో నీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏం చేశాడో ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకొని ఈరోజు చూసుకోండి, ఏమేమి చేశాడు లైఫ్లో దేవుడు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే, నువ్వు అనుకున్నట్టయితే నీ జీవితాలు వెళ్ళలేదు. సో నోయల్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మేము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు అదే చెప్పాను. ఏంటంటే 15 years బ్యాక్ మీరు అనుకున్నట్టు లైఫ్స్ ఉన్నాయి ఈరోజు. బట్ ఏమర్థమవుతుందంటే, గాడ్ ఈజ్ సవరన్, నాట్ యూ. దేవుడు సర్వభౌమాధికారి, మీరు కాదు. మీరు అనుకున్నట్టు లైఫ్స్ లేవు. కాబట్టి జీవితాన్ని నిర్మించిన వాడు మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించడంలో ఆయన ప్రణాళికల్లోకి మనం వస్తున్నామా లేదా అన్న దాంట్లో బట్టే మనం తీసుకున్న నిర్ణయాలను బేస్ చేసుకొని లైఫ్ వెళ్తూ ఉంటుంది. ఆయన స్టిల్ గాడ్ ఈజ్ సవరెన్, దేవుడు సర్వభౌమాధికారి.
కాబట్టి ఇక్కడ పాయింట్ అంటే, నా ప్రాణమా ఆయన్ని అదేంటంటే థ్యాంక్స్ అని చెప్తున్నాడు అనమాట. ఆయనని సన్నుతించండి. ఒక్కసారి ఆలోచించు. ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మరవద్దు అని చెప్పిన వెంటనే ఉన్న డైలాగ్ ఏంటి? ఇప్పుడు మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఏది మరవద్దు అని దేవుడు చెప్పాడు కదా మీకు. ఏది మరవద్దు. ఇప్పుడు మీరు థ్యాంక్స్ దేనికి చెప్తారు? అదే జాబ్, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫ్యామిలీ, మ్యారేజ్, ఇవన్నీ వస్తాయి. కానీ డేవిడ్ ఫస్ట్ ఆ మాట చెప్పలేదు. అక్కడున్న మాట ఏంటంటే ఆయన ఏమన్నాడు? నీకు దోషాలన్నిటిని క్షమించాడు. నీ ఫస్ట్ థ్యాంక్స్ అది ఉండాలి. నువ్వు థ్యాంక్స్ అని చెప్పే దాంట్లో చాలా ఉన్నాయి. ఒక మంచి పేరెంట్స్ ఇచ్చినందుకు. అది ఎట్లాంటి ప్రార్థన అంటే మ్యాక్స్ చేసిన ప్రార్థనలా ఉంటుంది. ఎలా ఉంటుంది? పిల్లలు ఎలా చేస్తారు? బ్లెస్ డాడీ, బ్లెస్ మమ్మీ, థ్యాంక్ యూ ఫర్ ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ అని ఇవే ఉంటాయి. కానీ వాడికి నా పాప క్షమాపణ నిమిత్తం నా దోషాలని క్షమించాడు, అందుకు థ్యాంక్స్ అని ఆలోచన ఇంకా వాడికి రాలేదు. అదే రాకుండా మీరు కూడా అదే ప్రార్థన చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు పిల్లలే, ఎదగలేదని. సో థ్యాంక్స్ అనే మాటలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, థింక్ అనే దాంట్లోంచి వచ్చింది. ఏ థింక్ చేయాలి, దేని గురించి ఆలోచించుకోవాలి అని అంటే, దేవుడు మన జీవితాల్లో చేసిన పెద్ద మేలు ఏదైనా ఉంది అని అంటే ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటూ ఒకటి మనం చేసుకోవాలంటే, దేవుడు లైఫ్ని మనకులాగా ఈజీగా తీసుకోలేదు, చాలా సీరియస్గా తీసుకున్నాడు. తన కుమారుడిని బలి చేసి ఎంత సీరియస్గా తీసుకున్నాడు సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అదంటే ఆ సృష్టించినప్పుడు ఊహించండి ఒకసారి. ఇప్పుడు నోయల్ అండ్ బ్లెస్సీకి మ్యారేజ్ అయింది, లేదా కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. సో పెళ్ళయింది. సో దీంట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్న నిర్ణయాల్లో నోయల్ ఏం చెప్తున్నాడు? ప్రపంచానందరికీ ఒక విషయం చెప్తున్నాడు. అదేంటంటే, నేను బ్లెస్సీని మాత్రమే అని, మిగతా అంతా నో అని చెప్పడు. దేవుడు ఈ యూనివర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఎన్ని యూనివర్స్ని క్రియేట్ చేయగలడు? ఇన్ఫినైట్ యూనివర్స్ని చేయగలడు. ఇన్ఫినైట్ యూనివర్స్లో బెస్ట్ యూనివర్స్ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ తీసుకుంటూ ఈ యూనివర్స్లో నువ్వు నేను ఉన్న ఈ యూనివర్స్ని క్రియేట్ చేసుకుని, మిగతా ఈ యూనివర్స్ యొక్క థాట్ని నో చెప్పుకొని ఎక్స్క్లూసివ్గా ఈ యూనివర్స్ని డిజైన్ చేసి నిర్ణయించుకోవడం. అక్కడే ఒక సాక్రిఫిషియల్ సిస్టమ్ మనకు కనబడుతుంది. ఇంటెన్షనల్గా హీ క్రియేటెడ్ అస్. జగత్ పునాది వేయబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను అని అంటే, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎప్పుడు అంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది యూనివర్స్ అని ఉంది. ఈ సృష్టిని సృష్టించక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పర్పస్ లైఫ్కి ఉంది. అందుకని మిగతా యానిమల్స్లా కాదు, నువ్వు నేను మిగతా జంతువులా కాదు. దేవుడు నీకు నాకు ఒక ఇంట్రెన్సిక్ వర్త్ ఇచ్చాడు. కానీ పాపం వల్ల ఆ వర్త్ని మనం కోల్పోయాం. అయితే గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు ఎట్లా సృష్టించాడు, ఎలా తయారు చేశాడు మనిషిని అంటే తన పోలికల్లో చేసుకున్నాడు అన్నాడు. అట్ ద సేమ్ టైం దేవుడు ఎలాంటి దేవుడు కూడా నాకు అర్థం అవ్వాలి. దేవుడు భూమి ఆకాశం కొలకు చేశాడు అంటే అర్థం అంటే ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఆయన కలుగు చేశాడు. భూమికి ఆయనే ప్రభు, ఆకాశానికి ఆయనే ప్రభు, ఈ రెండింటినీ ఆయన కలుగు చేశాడు. అయితే కలుగు చేసిన వాడు ఈ భూమి ఆకాశాలకి బయట ఉన్నాడు కాబట్టి మనకు ఒక విషయం అర్థం అవుతుంది, ఈజ్ ఎ ట్రాన్సెండెంట్, అంటే దేవుడి సృష్టికి అతీతమైన వాడు. కానీ అదే మొదటి వచనం ఉంటుంది, ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. రెండో వచనం ఇట్లా ఉంది. ఇంకోటి ఏంటంటే, నువ్వు ట్రాన్సెండెంట్ అంటూ దేవుడి ప్రపంచాన్ని వదిలేసిన దేవుడు కాదు. ఈ ప్రపంచం మీద దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుంది. అంటే దేవుడు గాడ్ ఈజ్ ఎమినెంట్. దేవుడు ఈ ప్రపంచంతో ఇన్వాల్వ్ అవుతాడు. తయారు చేసి బయటకు వచ్చేసిన దేవుడు కాదు, ఈ ప్రపంచాన్ని పట్టించుకునేవాడు కాదు. అందుకని దావీదు మహారాజు ఇలా అంటాడు 8వ దావీదు కీర్తనలో, ఇంత సృష్టిని చూసినప్పుడు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎప్పటి వాడు, బికాజ్ యు ఆర్ ట్రాన్సెండెంట్. అప్పుడు తాగలేదు. ఆ నరపుత్రుని దర్శించడానికి వాడే పాటవాడు. ఇంత యూనివర్స్లో హ్యూమన్ ఈజ్ నథింగ్ కదా, నువ్వు విజిట్ చేయడానికి కూడా వచ్చేసావు కదా, నరపుత్రుని దర్శించడానికి కూడా వాడే పాటి వాడు. వాట్ ఈజ్ మై మ్యాన్ ఫర్ మైండ్ఫుల్ ఆఫ్ హిమ్. ఈ మనిషి ఎంత వాడు. అందుకని దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే, దేవునికి ఉన్న లక్షణాల్లో కూడా ఏంటంటే ఈజ్ ఎ ట్రాన్సెండెంట్. కాబట్టి దీనికి అతీతుడు అనేది కాదు, అతీతుడైన దేవుడు యాజ్ ఎ ఇమ్మనెంట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు యూనివర్స్లో. అగాధ జలం మీద దేవుని ఆత్మ అల్లాడుచుంది. అందుకని మన పరలోక ప్రార్థన ఇట్లా ఉంటుంది, ఆర్ ఫాదర్ హు ఆర్ ఇన్ హెవెన్, హెవెన్ ఈజ్ సో ఫార్ అండ్ ఫాదర్ ఈజ్ సో క్లోజ్.
ఆ రెండు ఒక యాటిట్యూడ్ని తీసుకొచ్చి పరలోక ప్రార్థనలో పరలోకము అనేది ఎక్కడో ఉంది, నా తండ్రి అనేది చాలా సన్నిహితం ఉంటుంది. ఈ రెండు కలిపి మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు నేను చేసిన ప్రార్థన అక్కడితో ఎండ్ అవ్వదు. భూమి ఆకాశంను సృజించిన దేవుడు ఏమంటాడంటే ఆ ప్రార్థనలో నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరే రాజ్యం కావాలి. యువర్స్ ఈస్ ద లాట్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. అందుకని నీకు నాకు ఇచ్చిన ప్రామిస్ కూడా నూతన ఆకాశము నూతన భూమి. ఇట్ స్టార్ట్స్ విత్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద న్యూ హెవెన్ అండ్ ద న్యూ ఎర్త్. అందుకని నీ పరలోక ప్రార్థనలో ట్రాన్సెండెన్స్ లేదా అతీతుడు అనేది, అలాగే ఇమ్మినెన్స్ అనే నేచర్, ఇవి రెండు మనం చూస్తూ ఉంటాం. దానికి ఇంకా చూస్తే అది మనం ఎక్కడ ఇంకా క్లియర్గా చూడగలమంటే దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరం వేసుకొచ్చి భూమి మీదకి రావడం. గాడ్ బికేమ్ ఫ్లెష్. దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఇన్కర్నేషన్ అని అన్నాం. ఒకవేళ నేను ఈ మాటను ఉపయోగిస్తున్నప్పుడు, ఇన్కర్నేషన్ అనే మాటను ఉపయోగించినప్పుడు, ఒకవేళ ఎవరికైనా కొత్తగా ఉంటే అది ఆ మాట వచ్చింది అంటే ఆయన మానవుని అవతారం ఎత్తడాన్ని ఇన్కర్నేషన్ అని అన్నాం. దేవుడు మానవుడిగానే ఎందుకు ఎత్తగలడు? ఎందుకు ఎత్తుతాడు? మిగతా అవతారాలు ఎందుకు లేవు? కొన్ని మతాలు కానీ ఇలా ఎందుకు అవ్వలేదు? ఎందుకు అన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది? ఎన్ని అవతారాల్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. దేవుడు ఒకే ఒక అవతారం ఎత్తడానికి వచ్చాడు. రెండో అవతారం ఎత్తడు. రెండో మళ్ళీ వస్తాడు అవతారం ఎత్తడానికి కాదు, నిన్ను తీసుకెళ్ళడానికి. ఫస్ట్ అవతారంలోనే, అది మానవుని అవతారంలోనే క్లియర్ చేసేసాడు పాయింట్. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయిందని. ఆ మొదటి అవతారం దేవుడు ఎందుకు ఎత్తవలసిందంటే, ఏ జంతువు ఒక అవతారం బైబిల్లో ఉన్న దేవుడు ఎందుకు ఎత్తలేదు అని అంటే, ఏ జంతువు దేవుని యొక్క పోలికలో లేదు కాబట్టి. మనిషి ఒక్కడి దేవుని పోలిక ఉంది కాబట్టి దేవుడు ఆ మనిషి యొక్క పోలికలో, అందుకని ఇన్కర్నేషన్ లేకపోతే శరీర రీతిగా రావడాన్ని ఇన్కర్నేషన్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లెష్ అనే కాన్సెప్ట్ ఇట్స్ బ్రింగ్ జీసస్ డౌన్ టు ఎర్త్. ఈ శరీరం అనేది దేవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చిన ఒక ప్రక్రియగా మనం చూస్తూ ఉంటాం. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు మానవుడిగా రావడం అనే కాన్సెప్ట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే, మనిషి దేవుని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మతాలకి క్రిస్మస్కి ఉన్న తేడా ఏంటంటే, మతాల్లో మనిషి దేవుని వెతుక్కుంటూ వెళ్తుంటే, క్రిస్మస్లో దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. అందుకని ఇది మనిషి దేవుని వెతకడం కాదు, దేవుడు మనిషిని వెతుక్కొచ్చింది. అందుకని మన కాన్సెప్ట్స్ కొంచెం మార్చుకోవాలి. అదేంటంటే, మనం చాలాసార్లు అనే మాట ఏంటి అంటే, ఇట్లా అంటారు ఏమనంటే, నేను దేవుళ్ళలోకి వచ్చాను. నువ్వు దేవుళ్ళలోకి రాలేదు, గుర్తుపెట్టుకో. ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకని పాసిబుల్ అయింది? నువ్వు సర్చ్ చేయలేదు దేవుణ్ణి, నువ్వు దేవుళ్ళలోకి రాలేదు. ఆయన మానవాళి దగ్గరికి వచ్చాడు, నీకు అందుబాటులోకి వచ్చాడు. అపరిమితమైన దేవుడు పరిమితమయ్యాడు, ఫైనట్ అయ్యాడు. ఇన్విజిబుల్ విజిబుల్ అయ్యాడు. స్పిరిట్ అయిన దేవుడు శరీరం వేసుకుని రక్తమాంసాల్లోకి వచ్చాడు. సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు సమీపించాడు. పరిశుద్ధమైన దేవుడు పాపి దగ్గరికి రావడం, దీన్నే మనం ఏమన్నామంటే ఆయన శరీరం వేసుకొచ్చాడు అని అంటాను. ఎందుకనంటే దేవుడు అపరిమితుడు, మనిషి పరిమితమైన వాడు. అపరిమితమైన వాడు దేవుణ్ణి పరిమితమైన మనిషి ఎప్పటికీ చేరలేడు కాబట్టి. ఎందుకంటే నాకు అది రాజమండ్రికి మధ్యన డిస్టెన్స్ మనం కొలవగలరు, ఎందుకంటే రెండు పరిమితమైన దూరాలు. నాకు స్టార్కి మధ్యన దూరాలు కొలవగలరు, సైంటిస్టులు కొలుస్తున్నారు. రెండు పరిమితాలు పైనటికి. కానీ నాకు దేవునికి దూరాన్ని కొలవగలమంటే కొలలేము, ఎందుకంటే ఆయన అపరిమితుడు కాబట్టి అవ్వదు. కాబట్టి నీ అంతటా నువ్వు దేవుని రీచ్ అవ్వలేనప్పుడు దేవుడే నిన్ను రీచ్ అవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అసలు భగవంతుని భక్తునికి అనుసంధానం చేసే అంబికా దర్బార్ వ్యక్తి రక్కమునుపు అది కూడా చేయలేనిది యేసు ప్రభు మాత్రమే చేసింది. ఎవరు అంటే దేవుడిని మనిషిగా లేకపోతే తీసుకొచ్చింది ఇస్ ఇన్కార్నేషన్. ఈ రెండిట్లని, ఇన్ఫినైట్ని ఫైనైట్కి మధ్యన దూరాన్ని తొలగించి ఫైనైట్ మ్యాన్ దగ్గరికి రావడం, అదేంటంటే ఇన్కర్నేషన్ని మనం చూస్తూ ఉంటాం, శారీరరీతిగా చూస్తూ ఉంటాం. క్రిస్మస్లో ఈ కాన్సెప్ట్స్ మనకి అర్థం అవ్వాలి. ఇక్కడ విషయం నేను చెప్తాను, అదేంటంటే చాలా విషయాలు మనం చాలా క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటాను, కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే
దేవుడు మానవుడిగా రావడం అన్న దాంట్లో గుర్తుపెట్టుకోండి, దేవుడు మానవుడయ్యాడు. మంచి దేవుడిగా మారడానికి ప్రయత్నం చేసిన కదా, మన రీసెంట్గా రాజు నాకు ఒక పెట్టాడు, మేబీ ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. నేను యాక్చువల్గా స్క్రీన్ మీద వెళ్దాం అనుకున్నాను, కానీ అది ఇట్ వోంట్ గుడ్ లుక్ అనిపించింది, మంచిది కాదనిపించి నేను చూస్తా ఉన్నాను. దిస్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. సి నేను పాంప్లెట్ అయితే చూపిస్తున్నాను. దిస్ ఈస్ భగవాన్ శ్రీ రజనీష్ ఫౌండేషన్ నౌ ఇన్ గోవా, ద టేల్స్ ఆఫ్ కామసూత్ర అండ్ ద క్రిస్మస్ సెలబ్రేషన్స్. And the registration fees is 24,995 rupees. ఏం చేస్తారో చెప్తున్నారు, చాలా రాశారు క్లియర్గా. ఇంకొన్ని చదవలేను కానీ కొన్ని చదువుతున్నాను, కొన్ని చదవలేను కానీ. ద ప్రైవేట్ పార్ట్స్ యొక్క మసాజ్, ద కాస్మిక్ ఆర్గనిజం, తాంత్రిక్ లవ్, ద ఫ్రీడమ్ ఫర్ సెక్స్, సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, తాంత్రిక్ లవ్ మేకింగ్, తాంత్రిక్ సెక్షువాలిటీ, మిస్టరీ ఆఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అక్కడి నుంచి నేను చదవలేను. Now in Goa, tantric meditation and Christmas celebration. అక్కడికి వెళ్ళిపోయింది క్రిస్మస్. అండ్ రీచింగ్ గాడ్ త్రూ సెక్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్న యోగా. ఇలాంటి టైంలో క్రిస్మస్ యొక్క థాట్ని మనం మిస్ చేసేసాం. అందుకని క్రిస్మస్ యొక్క పర్పస్ని మనం సెలబ్రేట్ చేసుకోకుండా క్రిస్మస్ యొక్క ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకున్న జనరేషన్కి వచ్చాము. అందుకనే మనకి క్రిస్మస్ తాత అంటే శాంటా క్లాస్ క్లిక్ అవుతాడు. ఇంకొక శాంటా క్లాస్ గురించి మాట్లాడుతున్నాం క్రైస్ట్ కంటే. క్రిస్మస్ ట్రీ గురించి మాట్లాడుతున్నాం ఎక్కువ క్రాస్ కంటే. జాయ్ టు ద వరల్డ్ పాడలేదు, జింగిల్ బెల్స్ పాడుకుంటున్నాం మనం. ఇదిగో తెలుసా కారణం ఏంటి తెలుసా? పర్పస్ మిస్ అయ్యి ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకునే క్రిస్టియానిటీ డెవలప్ అయింది, క్రిస్టియన్డమ్ డెవలప్ అయిపోయింది. ఇలాంటి టైంలో క్రిస్మస్ అంటే ఏంటో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మన ప్రయత్నం. అందుకని నెంబర్ 1 మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, నెంబర్ 1 థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటో, ఎందుకు ఇవ్వాలో మనకు అర్థమైంది. రెండోది మనం మాట్లాడుతుంటే ఆ థ్యాంక్స్ గివింగ్లోంచి క్రిస్మస్ని మనం తీసుకొస్తా ఉన్నాం. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాప్ ట్రయింగ్ టు బీ గాడ్లీ. స్టాప్ ట్రయింగ్ టు బీ గాడ్లీ. ఎలా ఉంది స్టేట్మెంట్? దేవుళ్ళ ఉండడానికి ఆపేసి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఎలా చేయాలి? ట్రై టు బీ మోర్ హ్యూమన్. అదే క్రిస్మస్ మెసేజ్. దేవుడు మానవుడిగా వచ్చాడు. దేవుడు మనిషిగా ఎందుకు వచ్చాడు అని అంటే, నీ అంతటా నువ్వు దేవుడిని చేరలేనప్పుడు దేవుడిని వెతుక్కుంటూ వచ్చాడు. యాకోబుకు వచ్చిన దర్శనంలో మీకు ఇదే కనబడుతుంది. ఆ దర్శనంలో ఒక నిచ్చెన వేయబడ్డది. ఆ నిచ్చెన ఎక్కడ నుంచి తెలుసా? పైనుంచి కింద వేయబడింది. కింద వేసుకునే కింద నుంచి పైకి వేయబడలేదు. అక్కడ చాలా క్లియర్గా ఉంది, పైనుంచి కింద వేయబడింది. అంటే ఇట్స్ రెవల్యూషన్ ఫ్రమ్ అబోవ్. సో నీ సర్చ్ కాదు అది, దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అందుకని ఏ మనిషి దేవుడిని ఎక్కిపోలేదు. నువ్వు ఎక్కలేవు కాబట్టి దేవుడు నుంచి చేసుకొని కింద దిగవలసి వచ్చింది. కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రపంచానికి చెప్పే ఒక కాన్సెప్ట్ అంటే దేవుడు ఎలా ఉండాలో, దేవుడు అంటే ఏంటో ఇప్పుడు వరకు మీరు అర్థం చేసుకున్న విషయాల్లో ఏ ఏరియాస్లో అయితే ఫెయిల్ అయ్యారో అది చూపించడానికి, అది మాత్రమే కాదు మనిషి ఎలా జీవించాలో అది నిరూపించడానికి, అది చూపించడానికి కూడా వచ్చాడు. అందుకని క్రైస్ట్ ఎవరు అని అంటే ఈజ్ బోత్ గాడ్ అండ్ హ్యూమన్కి రివీల్ చేయడానికి వచ్చినవాడు. దేవుడు అంటే ఏంటో నాకు సరిగ్గా అర్థం కాలేదు కదా. దేవుడు అంటే పాత నిబంధన గ్రంథంలో ఆలోచించాను. చాలా విషయాలు నేను ఆలోచిస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే, దేవుడు అంటే నాకు ఎట్లా అర్థమవుతాడు? అందుకని వాట్ ఈస్ మోర్ లైక్ హ్యూమన్ అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ అంటే ఏంటి? మీ జాబ్, మీ ఫ్యామిలీ. అలా ఉండడానికి దాంట్లో ఉన్న రోల్ ఏంటో అక్కడ మనం ఆప్ చేసేసి మోర్ గాడ్లీగా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో మనం ఫెయిల్ అవుతా ఉన్నాం. యూఆర్ హ్యూమన్ అనే విషయం గమనించుకోండి. పరంగా చెప్పంటే, ద గాడ్ హూ లివ్స్ ద నెక్స్ట్ డోర్ ఈజ్ ద నైబర్. నీ పక్కన ఉండడానికి, నీతో పాటు ఉండడానికి వస్తే, ఈరోజు ఏం చేసామంటే ఫ్లైట్ని హైజాక్ చేసినట్టు యేసుప్రభు యొక్క థాట్ని హైజాక్ చేసి సూపర్ స్పిరిచువాలిటీ చర్చ్లోకి ఎంటర్ అయిపోయింది. దే ఆర్ ట్రైయింగ్ టు బీ లైక్ గాడ్లీ మోర్ దెన్ హ్యూమన్. స్పిరిచువాలిటీ అన్న పేరుతో ఎక్కడి వరకు వెళ్ళిపోయాము అంటే, రియల్ ఇష్యూస్ని, ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ డే టు డే లైఫ్లో ఉన్న ఇష్యూస్ని పట్టించుకోలేని విధానంలో ఉన్నాం. లాస్ట్ టైము ట్రైన్లో వెళ్తుంటే నా ముందు ఒక అబ్బాయి కూర్చున్నాడు, చాలా టాటూస్ ఉన్నాయి.
అక్కడ కూర్చున్న పెద్ద ఆవిడ, ఎందుకు బాబు ఎందుకు వేసుకుంటారో అని అడిగింది. అబ్బాయిని అడుగుతుంటే ఆ అబ్బాయి అన్నాడు, ఏదో చెప్పడానికి ఏంటి స్టైల్ అన్నాడు. అదేం బాగుంటుంది బాబు అని అంటే, అంతే కాదా చెప్తున్నాడు అనమాట. ఆవిడ చెప్తాను చాలా డీసెంట్గా చెప్తున్నాడు. ఏంటంటే అదేం లేదు, అదేంటి అన్నాడంటే ఒక మాట చెప్పాడు. అదంటే, ఇది నా శరీరం మీద పడ్డది ఒక మార్క్, ఇది ఎప్పటికీ నుంచి వెళ్ళిపోదు. నా డబ్బులు పోతాయి, ఏదన్నా పోతుంది, అని నా నుంచి పోనది ఇది ఒక్క మార్కే అన్నాడు. నా నుంచి పోనది మార్క్ అని అన్నాడు. ఈ మాట నేను ఆలోచిస్తున్నప్పుడు నిజమే, నా శరీరం మీద పడిన ఒక స్కార్ ఉంటే అది ఎప్పటికీ అట్లా ఉండిపోతుంది. మీరు ఆలోచించండి, మీరు నిత్య జీవితంలో లేకపోతే న్యూ ఎర్త్ మీద రేపు దేవుడు నాకు ఇచ్చిన ప్రామిస్ ల్యాండ్లో నువ్వు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ యూనివర్స్లో అంత పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక్కొక్కటి ఇంపర్ఫెక్షన్ ఉంటుంది. అదేంటో తెలుసా? యేసు ప్రభు ఒకడే ఇంపర్ఫెక్ట్గా 5 woundsతో 5 గాయాలతో ఉంటాడు. ఆ మార్క్ మాత్రం ఉండిపోతుంది. 39 కొరడ దెబ్బలు కొట్టారు, ఆ మార్క్స్ ఉండవట. ఈ 5 గాయాలే ఉంటాయి. అంటే ఇటర్నిటీలో, నిత్యత్వంలో ఆయన ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే, ఆ గాయం చూసిన ప్రతిసారి నిత్యత్వంలో కూడా మళ్ళీ అది నా కోసమే అనే విషయం ఎప్పుడు రిమైండ్ చేస్తుంది. మళ్ళీ నేను పాపం జోలికి వెళ్ళకుండా చేస్తుంది. ఇట్స్ అ మార్క్. నా చెల్లి కూతురు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నప్పుడు వాళ్ళ తమ్ముడికి స్టోరీ చెప్తుంది. ఎవరికో చెప్తుంది అనమాట. ఏం చెప్తుందనంటే, స్మైల్స్ ఏం చెప్తుందనంటే, దేవుడి స్పిరిట్ కదా, ప్రాణం పెట్టాలంటే అవ్వదు కదా, అందుకనే శరీరం వేసుకొచ్చాడు అని. నేను కష్టపడి ఒక ఐడియాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తే ఒక సింపుల్ స్టేట్మెంట్లో చెప్పేసింది. ఒక సండే స్కూల్ స్టూడెంట్ చెప్పేసిన మాట అంటే, దేవుడు రక్తం కార్చాలంటే ఫ్లెష్ కావాలి, అందుకనే శరీరం వేసుకొచ్చాడు. ఆలోచించండి, ఈ మాటలు మీరు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను 2 days బ్యాక్ లాస్ట్ వీక్ నేను ఇంట్లో స్పెండ్ చేసినప్పుడు వెళ్ళి సిక్ అయ్యాను వెళ్ళగానే. సో నాకేం చేశానంటే మాస్క్ పెట్టుకుని ఉన్నాను. ఆ మాస్క్ పెట్టుకున్నప్పుడు నేను మ్యాక్స్తో ఆడుకుంటున్నాను. మ్యాక్స్ ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసి మాస్క్ ఉంటుంది, ఆ మాస్క్ మీద ముద్దు పెట్టుకున్నాను. నాకు సాటిస్ఫాక్షన్ కావట్లేదు. ఐ రిమూవ్డ్ మై మాస్క్. సో నా వాడి స్కిన్కి టచ్ అయినప్పుడు వాడు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా మాస్క్ అడ్డొచ్చేసింది ముద్దు పెట్టుకోవడం. ఎందుకంటే ఆ మాస్క్ మించి నా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి స్కిన్ టు స్కిన్ టచ్లో నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయగలిగాను, వాడు తీసుకోగలిగాడు. ఐ నీడ్ నాట్ ఎ ఫిలాసఫీ ఆర్ ఎ డాక్ట్రిన్, ఐ నీడ్ ఎ గాడ్ ఇన్ ఫ్లెష్ విత్ స్కిన్, విత్ బోన్స్ అండ్ విత్ బ్లడ్. ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్ కాదు నాకు కావాల్సింది. దేవుడు అంటే ఒక ఐడియాలజీ, ఒక ఓంకార శబ్దం, లేకపోతే ఆది పరాశక్తి, ఇవన్నీ కాన్సెప్ట్స్ బాగుంటాయి. కానీ నాకు కావాల్సింది అదేంటే నన్ను టచ్ చేసి నన్ను హక్ చేసుకోగలిగిన ఒక దేవుడు కావాలి. ఇదే మ్యాక్స్ని నేను అడుగుతున్నప్పుడు, మీ పిల్లల్ని మీకు చేస్తున్నప్పుడు మొన్న ఏడుస్తూ ఉన్నాడు, వాంట్ యూ అని అంటే, నేను రోజు కనబడుతున్నాను కదా నీకు మొబైల్లో అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది వాడికి? రోజు మొబైల్లో కనబడుతున్నా ఆ వర్చువల్ థింగ్ వద్దు, మరేం కావాలి? సంథింగ్ హ్యాపీ. ఓకేనా? సో దానికి మించి నాకు కావాల్సింది ఏంటి అని అంటే, వర్చువల్ కాదు నాకు కావాల్సింది. ఏంటంటే నాకు ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ కావాలి. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఇట్లా అన్నాడు, ఏమన్నాడంటే 1వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నానా సమయాల్లో ఇన్ ద వేరియస్ టైమ్స్ త్రూ వేరియస్ ప్రాఫిట్స్, వేరియస్ టైమ్స్లో వేరు ప్రాఫిట్స్ ద్వారా దేవుడు ఎలాంటి వాడో ఆయన రివీల్ చేసుకున్నాడంట. అది సరిపోలేదట దేవుడికి, అది నాకు సరిపోలేదు. అప్పుడు ఏమైందంటే, దేవుడు అంటే ఏంటి, మోదీ గారు అంటే ఏంటి అంటే ఎట్లా తెలిసింది అంటే, నేను పేపర్లో చూసాను ఆయన గురించి, చదివాను, టీవీలో చూసాను ఆయన గురించి. అలాగా మోదీ గారి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు, కానీ మోదీ గారితో కూర్చుని ఏ రోజు నేను భోంచేయలేదు. అట్లా తెలియదు మోదీ గారు. ప్రాఫిట్స్ ద్వారా తెలుసు, థింగ్స్ ద్వారా తెలుసు, స్క్రిప్చర్స్ ద్వారా దేవుడు ఎలాంటి వాడో తెలుసు, ఫిలాసఫీస్ నుంచి. కానీ ఆ దేవుడు ఇంకా క్లారిటీగా ఉండే, ఆ దేవుడు నాకు అందుబాటులో స్థాయిలో వచ్చి నన్ను రివీల్ చేసుకోవాలి. ఐ నీడ్ ఎ గాడ్ ఇన్ ఫ్లెష్. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, హియర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ ఫ్లెష్. ఇన్విజిబుల్ దేవుడు,
విజిబుల్ అయ్యాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకని స్కిన్ అనేది ఫ్లష్ అన్న దాంట్లో గుర్తుపెట్టుకోండి. మీ మొరాలిటీని, మీ నైతిక విలువల్ని మీరు అందరు కూర్చొని పోతే మీ మొరాలిటీని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? యు క్యారీ యువర్ మొరాలిటీ, మీ నైతిక విలువని మీ ఫ్లష్లోనే క్యారీ చేస్తారు. అది గమనించాలి. మీకు మీది అర్థం అవ్వాలంటే నేను హాలో మ్యాన్ అనే ఇంకా మూవీ చూసినప్పుడు నాకు అర్థమైంది. ఇంగ్లీష్ మూవీ పాతది. యాక్చువల్గా ఇట్స్ నావల్. ఇది ఈజ్ అ సైంటిస్ట్, హీ వాంట్ టు బికమ్ ఇన్విజిబుల్. మంచోడు యాక్చువల్గా. ఎప్పుడైతే వీడు అదృశ్యుడు అయిపోయాడు అన్న విషయం వీడికి అర్థమైపోయిందో అక్కడి నుంచి ఏం చేస్తాడంటే, ఇదిగో అమ్మాయిలు ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు లోపలికి. ఎందుకంటే అనమాట కదా, ఇప్పటి వరకు మంచోడు శరీరంగా ఉన్నప్పుడు ఇప్పుడు శరీరం లేదు, ఆ శరీరం ఇన్విజిబుల్ అయిపోయినప్పుడు ట్రూ కలర్స్ ఏంటో బయటకు వస్తాం. ఇన్విజిబుల్. సో నా మొరాలిటీని శరీరంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, శరీరంలోనే తీసుకెళ్తాను. ఫ్లష్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకు అర్థం. అందుకని ఇన్కర్నేషన్ అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు శరీర రీతిగా ఈ భూమి మీదకి రావడం. టు టేక్ ఆన్ ఫ్లష్. దేవుడు శరీరం వేసుకొని ఈ భూమి మీదకి రావడం. అందుకని ప్రజలకు కావాల్సింది డాక్టరీన్ కాదు, ప్రజలకు కావాల్సింది వి నీడ్ ఎ గాడ్ ఇన్ ఫ్లష్. నీకు నాకు అందుబాటు స్థాయిలో దేవుడు నీకు నాకు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్కర్నేషన్ శరీర రీతిగా రావడం అంటే ఏంటంటే, మనిషి ఎలా జీవించాలో దేవుడు రివీల్ చేయడానికి వస్తాడు. స్పౌస్గా నువ్వు ఎలా ఉండాలి, ఒక ఫాదర్గా, ఒక మదర్గా నువ్వు ఎట్లా ఉండాలి, ఒక పేరెంట్గా ఎట్లా ఉండాలి, ఒక సిటిజన్గా నువ్వు ఎలా ఉండాలో నాకు ఇన్కర్నేషన్ అర్థమైతేనే కానీ ఈ విషయాలు నాకు అర్థమవుతుంది. అందుకని ఇంకా చెప్పాలంటే ఇన్కర్నేషన్ ఏం చెప్తుందంటే, మనిషిగా ఉండడం ఎంత కష్టమో దేవుడికి కూడా తెలిసేలా చేస్తుందా? తెలియదా దేవుడికి? అంటాం కదా, డైలాగ్లు వేస్తాం కదా, నా బాధ నీకు ఏం తెలుసు అంటావు కదా, అది కూడా ఎలా గేయకుండా కూడా చేస్తుంది. అందుకనే నువ్వు పడిన ప్రతి బాధలో ఆయన ఎక్కిపించాడు. ఇప్పుడు మీరు ప్రభు దగ్గరకు వచ్చి అడగండి అదేంటనంటే, సో నేను పెద్ద ఫిలాసఫీస్ ఏమి థియాలజీ మాట్లాడడం లేదు, బీ జనరల్ కాన్సెప్ట్స్ మాట్లాడదాం. ప్రభు దగ్గరకు వచ్చి మీరు అడగండి, ప్రభా నేను నువ్వు చాలా ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను, ఆ పేదరికం ఎట్లా ఉంటుందో నీకు తెలుసా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు హాస్పిటల్స్లో పుట్టారు అని కనీసం పొడగొపించడానికి ఏమి లేదు, పశువుల పాకలోని ఈగలు దోమలు కుట్టేస్తా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏరియాలో నేను పుట్టాను, అది తెలుసు పేదరికం అంటే ఏంటో. కష్టపడి పని చేస్తున్నాను, కూలి పని చేస్తున్నాను, ఇంత కష్టపడి పని చేస్తున్నా ఏంటి ఆ పెయిన్ ఎట్లా ఉంటుందా తెలుసా అని అంటే, 30 సంవత్సరాలు వడ్డంగా పని చేశాను, ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు అంటాడు. ఫిజికల్ పెయిన్ ఎలా ఉంటుందా? యాక్సిడెంట్ అయ్యింది, నా కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఎట్లా ఉంటుందో తెలుసా అంటే, నీకు యాక్సిడెంట్ అయింది నన్ను ఇంటెన్షన్గానే, ఒక సీసప్ మీకు నరాలను చీల్చుకుంటూ మేకలు దిక్కుంటూ సిలువ మీదకి వెళ్తే ఆ వచ్చే పెయిన్ నాకు తెలుసు. స్కిప్ అంటే అదేంటంటే ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. మెంటల్ టెన్షన్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఆ మానసిక ఒత్తిడి ఎట్లా ఉంటుందో తెలుసా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు, గెత్సేమనే తోటలో స్వెట్ గ్లాండ్స్ ఓపెన్ అయిపోయినాయి నాకు ఆ మెంటల్ టెన్షన్కి, రక్తం బయటకు వచ్చేసింది, పెయిన్ హెమటాలసిస్ అని అంటాం, ఆ పెయిన్ని గురయ్యాను నేను, నాకు తెలుసు అంటాడు. నా ఇంట్లో నా కుటుంబంలో నా తమ్ముడు చనిపోయాడు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు అంటే, నా తమ్ముడు కూడా చనిపోయాడు, నేను ఏడ్చాను లాజర్ చనిపోయినప్పుడు. పలానా అబ్బాయి నన్ను మోసం చేశాడు, పలానా అమ్మాయి పలానా వాళ్ళు మోసం చేశాడు. మోసం అంటే ఎట్లా ఉంటుందో నీకు తెలుసా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు, నా ఫ్రెండే నన్ను 30 వెండాళ్ళకి అమ్మేశాడు. ఇది నీకు తెలియదు అనేది ఏది కాన్సెప్ట్ లేదు. ఇంకా చెప్పాలంటే నీ ప్రతి గాయాన్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు క్రైస్తత్వంలో మాత్రమే ఎందుకుంటాడు తెలుసా? గాయాలతో ఉన్న దేవుడు క్రైస్తత్వంలో మాత్రమే ఉన్నాడు కాబట్టి. సో నీ ప్రతి పెయిన్ని, గాయాన్ని అర్థం చేసుకోగలడు విషయం. ఇక ఇన్కర్నేషన్ ఏం చెప్తుందంటే, దేవుడు నా స్థాయిలోకి ఆయన తగ్గి రావడం అంత మాత్రం కాదు, మనిషి ఉన్న హ్యూమన్ ప్రాబ్లం ఏంటో దేవుడు డీల్ చేస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఇంకొకటి ఏంటంటే ఇన్కర్నేషన్ అనేది ఒక రకంగా చెప్పంటే ఇట్స్ ఎ లేడర్. అంటే కింద నుంచి పైన వేసుకుని వచ్చింది కాదు, దేవుడు దిగి వచ్చింది. అందుకని స్టెఫన్ని చంపేస్తున్నప్పుడు స్టీఫెన్ ఇట్లా అంటున్నాడు, నా చూసాడు, ఇదిగో మనిషి కుమారుడు సింహాసీనుడై కూర్చున్నాడు, ఇదిగో దేవతలు ఎక్కుతూ దిగుతున్నట్టు కనబడతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సన్ ఆఫ్ గాడ్ ఏంటి అంటే ఇస్ ఎ స్టేర్వే బిట్వీన్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. దాని అర్థం ఏంటి అని అంటే, మన జీవితాన్ని ఆయన జీవించేశాడు.
ఆయన ఎలా జీవించాడో ఇప్పుడు మనల్ని అలా జీవించమన్నాడు. సో గుడ్ న్యూస్కిని, గాస్పెల్కిని, మోరల్ టీచింగ్కి ఉన్న తేడా ఇదే. మోరల్ టీచింగ్లో ఏమంటున్నారు ఈరోజు పాస్టర్స్ అనే కాదు, చాలా మంది చెప్తున్నాం, బయట వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఇది గుడ్ ఇది బ్యాడ్, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తున్నారు. దీనివల్ల ఈ నష్టం వస్తుంది, దీనివల్ల ఈ లాభం కలుగుతుంది అన్నారు. అది కాదు స్వార్థ. స్వార్థ ఏంటి అంటే, గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను ఎట్లాగా మంచిగా జీవించలేను, నా సమస్య ఏంటంటే నేను మంచిగా ఉండలేకపోతున్నానంటే బుద్ధిజం ఏమని చెప్తుంది అని అంటే సొల్యూషన్ అంటే మంచిగా ఉండు. సొల్యూషనా? నా ప్రాబ్లం ఏంటి, నేను మంచిగా ఉండలేకపోతున్నాను అని అంటే మంచిగా ఆలోచించు, మంచిగా నడువు, రైట్ థింకింగ్, రైట్ వాక్. అదే కదా మా ఫోల్డ్ థియరీ అంటది. సో బుద్ధిజం నాకేం టీచ్ చేయట్లేదు, ఐ నీడ్ సంథింగ్. కాబట్టి సమస్య ఏంటంటే నేను ఏది మంచి అనుకుంటానో ఆ మంచి చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటానో అదే చేస్తున్నాను. అలాంటి దాంట్లో ఉన్నప్పుడు నా జీవితాన్ని ఆయన జీవించేశాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎట్లా చూస్తుందంటే తన కుమారుడి యొక్క అకౌంట్లో నుంచి అలెఫ్ అన్నవాడు జీవితం అసలు పాపమే చేయలేదన్నట్టు చూడడం. అది చేయాలంటే ఇన్కర్నేషన్ జరగాలి. ఆయన శరీరీతిగా రావాల్సి వచ్చింది. అందుకని గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అదే మాట అంటాడు, నేను క్రీస్తు అన్నది క్రీస్తునందే జీవిస్తున్నాను. లివ్ లైక్ హిమ్, విత్ హిమ్. ఆయన నా యందు జీవిస్తున్నాడు అన్న సెన్స్ని తీసుకొస్తా ఉన్నాడు. రకంగా చెప్పాలంటే ఇన్కర్నేషన్ శరీరరీతిగా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయన, లేకపోతే ఏమంటాం మనం ఉపయోగిస్తాం కదా ఈ స్టేట్మెంట్స్ అవుతుంది, ఇథోపియా అని అంటాం కదా, అంటే ఆ ఉన్నతమైన స్థాయిని వదిలిపెట్టుకొని ఫిలిప్పీ పత్రికలో అంటే దేవునితో సమానంగా ఉండవలసిన ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపం వేసుకొని భూమి మీదకి వచ్చి ఇదిగో ఈ చెడిపోయిన ప్రపంచంలోకి దేవుడు రావడం ఎందుకు వచ్చాడంటే బికాస్ పీపుల్ మ్యాటర్. నువ్వు నేను, యూ అండ్ ఐ. కారణం అదే. సృష్టికర్త అయిన దేవుడు ఇంత సృష్టిలో మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు, మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు. ఈ విషయం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది, అలా మాట్లాడుతుంది. కాబట్టి ఒకటి నేను ఇంకొక మాట చెప్తాను, ఇన్కర్నేషన్ అనే మాటను తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఈక్వేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్. ఇన్కర్నేషన్ ఎందుకు ఈ మాట అంటున్నాను గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఈక్వేషన్, ఇట్స్ అన్ ఎమోషన్ అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఆలోచించండి, దేవుడు సృష్టిని సృష్టించాడు 7 రోజుల సృష్టి మీకు ఎట్లా ఉన్నదో తెలుసు. ఆ సృష్టిని చాలా బ్యూటిఫుల్గా చేశాడు. మనిషి పాపం చేసి దేవుడు ఏ బ్లెస్సింగ్ అయితే ఈ మనిషికి ఇచ్చాడో అది పోగొట్టుకొని ఫాలెన్ వరల్డ్ తిరుగుతుంటే ఇప్పుడు ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఉన్న ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి నుంచి పాడైపోయినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఈజ్ వెయిటింగ్. దేనికోసం వెయిట్ చేస్తాడు, తన కుమారుడు తిరిగి రావాలి. తండ్రి వెళ్తాడా వెతుక్కుంటూ? ఆ స్టోరీలో మనకు కొన్ని విషయాలు మనకు తెలిసింది. కాబట్టి తండ్రి వెయిట్ చేస్తా ఉన్నాడు. ఏంటి వెయిట్ చేస్తున్నాడు, ఎలా వెయిట్ చేస్తున్నాడు అంటే మళ్ళీ నా ఇంటికి నా కుమారుడు రావాలి. నేను ఏ గ్లోరీ ఇచ్చానో ఆ గ్లోరీ నుంచి పడిపోయినప్పుడు తిరిగి నా కుమారుడి వెనక్కి తీసుకురావాలి. మేకింగ్ ప్లాన్స్ టు కమ్ బ్యాక్. తిరిగి ఇంటికి రావడం. ఇంకో రకంగా చెప్పాలంటే దీంట్లో ఏంటంటే టు రిటర్న్, లేకపోతే తిరిగి వెనక్కి రావడం. రకంగా చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే ఇట్స్ అన్ ఎమోషన్ లైక్ హోమ్ సిక్నెస్. ఏ మహిమనైతే దేవుడు నీ కోసం ఇచ్చాడో అది నువ్వు కోల్పోయి పడిపోతున్నప్పుడు దేవుడు మళ్ళీ దాన్ని దగ్గరికి తీసుకురావడం. దేవుడికి ఎమోషన్స్ ఉంటాయా? ఎందుకంటే నేను పర్సన్ అన్నా, పర్సనాలిటీ అన్నా. ఆయన రోబో కాదు, ఓంకార శబ్దం కాదు, శక్తి మాత్రమే కాదు, ఆయనలో వ్యక్తిత్వం ఉంది. కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి. తన పిల్లలు పాడైనప్పుడు, కోల్పోయినప్పుడు వీళ్ళ కోసం ఇంత సృష్టించాను కదా, మళ్ళీ వీళ్ళని వెనక తీసుకురావాలి అంటే ఏం చేయాలి? ఓ ప్లాన్ ఆలోచిస్తాడు. ప్రణాళిక వేసుకున్నాడు. తన కుమారుడిని పంపించి మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చిన ప్రయత్నమే దాన్ని ఏమంటుంటే దీని వెనకాల దేవుని యొక్క డీప్ ఎమోషన్ అంటే మనకు కనబడుతుంది. ఇన్కర్నేషన్లో దేవుని యొక్క డీప్ ఎమోషన్స్ కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే లేదా రీబూట్ అని అంటాం. జెన్సిస్ని రీబూట్ చేస్తూ ఉన్నాడు. ఆది కాండం యొక్క అకౌంట్ని మళ్ళీ రీబూట్ చేస్తూ ఉన్నాడు. తన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దానికోసం ఆయన తన కుమారునే బలి ఇవ్వాల్సి వచ్చింది. విమోచన.
ఎక్కడ కోల్పోయాము మళ్ళీ తిరిగి ఆ ప్లేస్‌లోకి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇన్‌కార్నేషన్ అన్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ కన్వర్షన్. ఇట్స్ నాట్ అబౌట్ కన్వర్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ అదేంటి దాన్నేమంటే అడాప్షన్. కన్వర్షన్‌కి, అడాప్షన్ అనే కాన్సెప్ట్ మీరు ఆలోచించండి ఈ విషయం. మన క్రిస్టియన్స్ అని అనగానే బయటికి వెళ్ళగానే క్రిస్టియన్ అనే థాట్ వస్తే ఈ మధ్యన చెన్నైలో ఒక మంచి హ్యూమర్ చేసే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. హి ఈజ్ ఎ క్రిస్టియన్, అలెక్స్ అని స్టాండప్ కమెడియన్. రోజు తను స్టాండప్ కామెడీ చేస్తా ఉన్నాడు. చేస్తూ మధ్యలో చర్చ్ గురించి వచ్చింది. చర్చ్‌లో ఉన్న దాని గురించి యూ షుడ్ వాచ్ ద చర్చ్, ఆడికెళ్ళి పాటలు నేర్చుకో అవి ఇవి అనుకుంటే నేనేం చేయను బికాజ్ నాకు తప్పదు బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటాడు. గట్టి నవ్వుతారు. అంటే ఏం థాట్ ఇస్తున్నాడు? క్రిస్టియన్స్ అనంటే కన్వర్షనే. మీరు చేంజ్ పర్స్పెక్టివ్ మార్చండి. ఇట్స్ నాట్ అబౌట్ కన్వర్షన్, ఇట్స్ అన్ అడాప్షన్. దేవుడు కన్వర్ట్ చేయమని కోరట్లేదు. నిన్ను తన ఫ్యామిలీలో అడాప్ట్ చేసుకుంటున్నాడు. ఈ థాట్ ఇవ్వగలరా? అప్పుడు ఫ్యామిలీలో కన్వర్ట్స్ ఉండరు, కజిన్స్ ఉంటారు. మీ ఫ్యామిలీలో కజిన్స్ ఉంటారా? కన్వర్ట్స్ ఉంటారా? ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో. ఇప్పుడు ప్రపంచానికి మీరు వెళ్ళి చెప్పాల్సింది ఏంటి అనంటే, అరే వీఆర్ టాకింగ్ నాట్ అబౌట్ కన్వర్షన్. టాకింగ్ అబౌట్ కజిన్స్. ఒక ఫ్యామిలీ. మీరు కజిన్స్ మీటింగ్ ఎలా జరుగుతుంది? పాలి బాగా చెప్తుంది. మీ కజిన్స్ మీట్ ఎలా జరుగుతుంది? మీరు ఎంజాయ్ చేస్తారు ఒక ఫ్యామిలీ లేదా ఒక మ్యారేజ్‌లో మీరు కజిన్స్ అందరూ కలుసుకున్నప్పుడు ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ టైమ్. ఫ్యామిలీ టైమ్‌లో ఏముంటది? నువ్వు దేవుణ్ణి పెద్ద గంభీరంగా చూసే ప్రయత్నంలో ఆయన అతీతుడే కాదంటలేదు. ఆయనని సమీపించాడు యాజ్ ఇమ్మనెంట్ సమీపించాడు. ఆ సమీపించిన దేవుడు మానవుడిగా వచ్చాడు. ఆ మానవ జీవితాన్ని నువ్వు పక్కన పెట్టేసి ఆయన కానాను విందులో డాన్స్ చేశాడు, కానాను విందులో ఎంజాయ్ చేశాడు. ఇవి మర్చిపోయావా? ఆ ఫేజ్ మర్చిపోయామా మనం? ఈ హ్యూమన్. అందుకని దేవుడు భూమి మీదకి వచ్చింది ఏంటంటే దేవుడిని రివీల్ చేయడం కాదు, హ్యూమన్ ఎలా జీవించాలో హ్యూమన్కి రివీల్ చేయడానికి కూడా వచ్చాడు. అందుకని ఏంటంటే మన ప్రిజనర్స్ని చేసేసాం, పాస్టర్స్ని చేయలేదు. ఇది చాలా మనం గమనించవలసింది ఏంటి, మన ఫారిసీస్ అయిపోయాం, ఫ్యామిలీ మెంబర్స్ కాలేదు. కన్వర్ట్స్ అయ్యాం, కజిన్స్ కాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ, కజిన్స్ ఉంటారు, కన్వర్ట్స్ ఉంటారు. నేను కన్వర్షన్ అనే కాన్సెప్ట్ పోయి అడాప్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. క్రిస్మస్ మీనింగ్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోగలిగితే ఈ ప్రపంచానికి చెప్పవలసిందంటే క్రిస్టియానిటీ మీద ఉన్న బ్లేమ్స్ పోవాలి అంటే చెప్పండి, వీఆర్ హియర్. లేకపోతే మేము దేనికోసం ఉన్నామంటే కన్వర్ట్ చేయడానికి కాదు, ఆయన తన ఫ్యామిలీలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాడు, అడాప్షన్ దానికోసమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వర్డ్ బికేమ్ వర్డ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎబ్రీ పత్రిక 1:1 ఇదే ఉంది. ఇన్ వేరియస్ టైమ్స్ వేరియస్ ప్రాఫిట్స్, నానా సమయాల్లో నానా రీతిలుగా దేవుడు తన రివీల్ చేసుకున్నాడు. కానీ ఫైనల్ రెవల్యూషన్ ఏంటంటే యేసు ప్రభువే దేవుడే శరీరం వేసుకుని భూమి మీదకి వచ్చాడు. అండ్ హీ ఈజ్ ద ఫైనల్ రెవల్యూషన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏంటి అని అంటే ఈస్ ట్రాన్సెండెంట్. ఎస్, కానీ ట్రాన్సెండెంట్ గాడ్ని మనం తీసుకొని ఆయన ఎమినెన్స్ని కానీ మర్చిపోతే అప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు లైఫ్లో. అప్పుడు దేవుడు కేవలము ఏమవుతుందంటే ఐడియాస్లోకి వస్తాడు కానీ లైఫ్లోకి ఎంటర్ అవడు. సో మిగతా మతాలు, కొన్ని మతాలు చూస్తే దేవుని యొక్క లేదా ఒక టెంపుల్ కనబడగానే ఒక ఏదైనా కనబడితే వాళ్ళు ఆరాధించే దేవుడు కనబడగానే ఇట్లా అంటారు. ఆ తర్వాత జీవితంలో వాళ్ళు వెళ్ళారు, బిజినెస్లోకి వెళ్ళారు, అక్కడ ఏం చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారో ఆ దేవుడు ఏమి వాళ్ళని కోరుకోడు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు డే టు డేలో నువ్వు చేస్తున్న బిజినెస్లో కూడా ఎంటర్ అవుతాడు. ఇక్కడ కూడా నేనే ప్రభువుని అంటాడు. అందుకనే క్రీస్తుని మీ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ప్రతి ఏరియాలో ఆయన ఎంటర్ అయ్యి ఇక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను. నువ్వేదో సండే వచ్చి ఒక 2 hours నా సన్నిధిలో కూర్చుని తీసుకునే నిర్ణయాలు కాదు. 24/7 చేయవలసింది. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అన్నప్పుడు 5,000 మందికి ఆయన పంచినప్పుడు ఇట్స్ అ స్పిరిచువల్ రిలీజనా, లైఫ్ రిలీజన్ కాదా? ప్రసంగాలు మాత్రమే వింటి ఫుడ్ పట్టించుకోమా? హీలింగ్ కోసమే ఫోకస్ చేసి హాస్పిటల్స్ కట్టమా? సో
ఇలాంటి రిలీజన్ ఎక్కడో ఎస్టాబ్లిష్ అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, వర్డ్ బికేమ్ వర్డ్ కాదు, వర్డ్ బికేమ్ ఫ్లెష్. నానా సమయాల్లో నానా రీతిలో ఇంతకుముందు వాక్యం లాగా ప్రసంగాలు వెళ్ళిపోయినాయి. అని ఇప్పుడు ప్రసంగం, ఆ వాక్యం శరీరం వేసుకొచ్చి నీకు నాకు అర్థమయ్యే స్థాయిలో యాక్షన్స్లోకి రావాలి. లవ్ అని చెప్పి పరలోకంలో కూర్చొని గులాప విసిరేది కాదు లవ్. గ్రీటింగ్ కార్డ్ పంపించేది కాదు. శిలువ మీద తన ప్రాణం అర్పించి చూపించి, అండ్ దిస్ ఈజ్ లవ్ అంటాం. అందుకని గుర్తుపెట్టుకోండి, వీఆర్ పీపుల్ విత్ ఫ్లెష్, నాట్ గోస్ట్స్. అందుకని ఆత్మీయత అనే పదాలని చాలా కేర్ఫుల్గా మనం ఆలోచించాం. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో చాలా విషయాలు చేయవలసింది ఈ ప్రపంచంలో అలా ఉన్నాయి. ఈ విషయాలు మనం గమనించాలి. కానీ ఇఫ్ యువర్ మెటీరియల్ అందుకని దేవుడు సమస్తాన్ని, అది కానీ మొదటి అధ్యాయంలో దేవుడు మెటీరియల్ పదార్థాన్ని లేదా పదార్థ ప్రపంచాన్ని, మెటీరియల్ వరల్డ్ని ఆయన మంచిదైనట్టు ఇచ్చాడు. గాడ్ సా ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ గుడ్, ఇట్ వాస్ గుడ్ అన్నాడు. ఇప్పుడు మెటీరియల్ వరల్డ్ ఈజ్ గుడ్. ఇప్పుడు వర్డ్ బికేమ్ ఫ్లెష్ అనేది అంటే ఆ ఫ్లెష్ గుడ్ అయితే గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ బికేమ్ మీనింగ్ఫుల్. అప్పుడు దెన్ యువర్ మనీ డెడికేట్ టు గాడ్, యువర్ బిజినెస్ డెడికేట్స్ టు గాడ్, యువర్ జాబ్, యువర్ కెరియర్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్. అప్పుడు సెక్యులర్ సాక్రెడ్ అనే కాన్సెప్ట్స్ ఉండవు. అట్లా కాకుండా నువ్వు వర్డ్ బికేమ్ వర్డ్ అని అన్న దగ్గర ఆగిపోతే మాత్రం క్రిస్మస్ ఇస్ నాట్ ఎ మీనింగ్ఫుల్ థింగ్. వాక్యము శరీర రీతిగా వచ్చింది అనే విషయం మనం గమనించాలి. ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. అదేంటే ప్రభు ఉపయోగించిన మాట, దానికి మించి ఇంకొక మాట అన్నాడు. అదేంటే మన శరీరంలో బాధపడతాం, మన ఎమోషన్స్ని, మన ఎథిక్స్ని, మొరాలిటీని మన శరీరాల్లోనే ప్రాక్టీస్ చేస్తాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంత మాత్రం కాదు, మన బాధపడేది మన శరీరాల్లో. యేసు ప్రభు దానికి మించి ఇంకొక మాట అన్నాడు. అదేంటంటే ఆయన శరీరంలో ఆయన బాధపడమే కాదు, ఆయన ఏంటంటే మీ శరీరాల్లో ఆయన బాధపడ్డాడు. అవతల వాడే ఆకలి ఆయన ఆకలి అన్నాడు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆహారం పెట్టాను. ఆయన ఇప్పుడు ఆకలిగా ఉన్నాడు. ఎవరి ఆకలి, ఎవరి శరీరాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు. అవతల వాడి యొక్క ఆకలి నా ఆకలి. నేను ప్రిజన్లో పెట్టినప్పుడు నన్ను విజిట్ చేయడానికి వచ్చారు. ఎవరిని ఈయన పెట్టారా ప్రిజన్లో? లేదు, ప్రిజన్లో ఎవరు ఉన్నారు, వాళ్ళని విజిట్ చేయడానికి మీలో కొంతమంది వెళ్ళారు. సో ఇప్పుడు దేర్ఫర్ మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, మన శరీరాల్లో ఆయన బాధపడ్డం. ఇక్కడ ఒక సమస్య మనకి ఉన్నదంటే, ఒకవేళ అలా అయితే వాట్ అబౌట్ సిన్? హీ ఇన్కర్నేటెడ్ ఇన్ అవర్ పెయిన్స్, ఇన్ అవర్ పావర్టీ, లేకపోతే అని అన్నాం అనుకోండి, వాట్ అబౌట్ సిన్? మన సిన్లో ఆయన పాలుపోస్తాడు అంటే ఆ ఒక్క విషయంలో కాదు అన్నది చాలా క్లియర్గా దేవుని వాక్యం మాట్లాడేసింది. చాలా క్లియర్గా నాట్ సిన్ఫుల్ ఇన్ అవర్ సిన్స్ కాదట. సో ఎండ్ ఆఫ్ ద ఇన్కర్నేషన్ లేకపోతే శరీర రీతిగా రావడం అని అంటే అర్థం ఏంటంటే, ఆయన మనతో ఐడెంటిఫై చేసుకోవడం కాదు, మనము ఆయనతో ఐడెంటిఫై చేసుకోవడం. మనిషి అంటే ఇది, ఇలా జీవించాలి అని ప్రపంచానికి తీసుకెళ్ళిన కాన్సెప్టే ఇన్కర్నేషన్. ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి. సిస్టర్ మాట్లాడినట్టు క్షమాపణ గురించి చెప్పమన్నప్పుడు ఎక్కడి గురించి మాట్లాడడం బాగానే ఉంటుంది, ఫర్గివ్నెస్ గురించి. అని మేకలు దిగుతున్నప్పుడు సిలువ అనే స్టేజ్ దగ్గర నుంచి, అనే పుల్పిట్ దగ్గర నుంచి, పెయిన్లోంచి క్షమాపణ చెప్పగలడం. అప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి? క్షమాపణ రాదు, బూతు మాటలు వస్తాయి దిగుతున్నప్పుడు. ఇప్పుడు హ్యూమన్ ఎట్లా జీవించాలో చూపిస్తున్నాడు. అది చూసిన పక్క వ్యక్తి వెంటనే అనేసాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మొదటి మాట విని సెకండ్ మాట వీడు రెస్పాన్స్. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కాబట్టి వీళ్ళని క్షమించు అని చెప్తున్న ప్రార్థన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేశారనేది కూడా కాదు అక్కడ పాయింట్. ఇలాంటి ప్లేస్ నుంచి చేస్తున్నాడు. అలాంటి ప్లేస్లో నుంచి ఇలాంటి మాటలు రావే సాధారణంగా. కర్సింగ్ వర్డ్స్ వస్తాయి, చెడ్డ మాటలు వస్తాయి. రియాక్షన్ ఎట్లా ఉంటుంది? నేను గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ యాక్షన్స్లో కాదు, రియాక్షన్స్లోనే బయటపడతా ఉంటుంది. అందుకని అలాంటి ప్రభుని తను ఏం చెప్పాడంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో.
లైఫ్ స్టైల్ చూసినప్పుడు అర్థమైంది హేస్ కింగ్. కింగ్ మాత్రమే ఇలా మాట్లాడగలడు. ఇది యాక్చువల్ హ్యూమన్ అంటే. పిలాతు కూడా అంటాడు, హోల్ దిస్ మ్యాన్. మనిషి అంటే ఇది, ఇలా జీవించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి. అందుకని ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఇన్కర్నేషన్లో దేవుడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడో మనకు రివీల్ చేయడం ఒక సత్యం అయితే, మనిషి ఎలా జీవించాలో, ఎందుకోసం నిర్మించాడో, హ్యుమానిటీ అంటే ఏంటో, మానవత్వం అంటే ఏంటో, అది మనిషికి రివీల్ చేయడానికి కూడా దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. దేవుడు మానవుడితో ఐడెంటిఫై చేసుకోవడం అనే దానికంటే ఈ పతనమైన మనిషితో దేవుడు ఐడెంటిఫై చేసుకోవట్లేదు. మనిషిని ఏ ఉద్దేశంతో దేవుడు తయారు చేశాడో, యాక్చువల్ మనిషి ఎలా జీవించాలో, ఎట్లా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో మాకు ఏ మోడల్ ఈ ప్రపంచంలో లేదు. అందరు ఫెయిల్ అవుతారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం. మనిషి ఎలా జీవించాలో మాకు తెలియాలంటే మళ్ళీ ఒక పర్ఫెక్ట్ మ్యాన్ భూమి మీదకి రావాలి. దేవుడు మానవుడిగా వచ్చి, ఇది కదవా, ఏ మనిషి ఏ స్థాయినైతే కోల్పోయాడు, ఎలా జీవించడానికి మోడల్ లేకుండా పోయాడు, ఒక మోడల్ మాకు కనబడుతుంది. మనిషిని మనిషిగా చూడడం, పక్కవాడిని ప్రేమించడం, ఆయన ఎమోషన్స్, ఆయన ప్రాక్టీసెస్, ఆయన ఒక పార్టీకి వెళ్తే ఆయన ఎలా జీవించాడు, శిష్యులతో ఎట్లా మాట్లాడాడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు, ఒక విమెన్తో ఎట్లా మాట్లాడాడు, ఒక స్త్రీని ఎలా చూశాడు, తన టైంని ఎట్లాగా ఉపయోగించుకున్నాడు, దేనికోసం ఎక్కువ ఫోకస్ జరిగింది, తనకున్న అధికారాన్ని ఎట్లా ఉపయోగించుకున్నాడు. ప్రభు, ఇది కదవా, మాకు అధికారం ఉంటే మనుషులుగా మేము ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాం మాకు అర్థం. కానీ యాక్చువల్గా మనిషిని, సంపూర్ణమైన మనిషి, మిస్టర్ పర్ఫెక్ట్ అన్న ఒక ఆయన మేము చూసినప్పుడు, సిన్లెస్ మ్యాన్ మేము చూసినప్పుడు, ఇది లైఫ్ ఆయన నుంచి, నీ కుమారుడి నుంచి నేర్చుకోవాల్సిన అనేక సత్యాలు ఈ క్రిస్మస్ సీజన్లో మీరు నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.